మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 15వ విడత సామాజిక తనిఖీ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. మసాయిపేట్, వెల్దుర్తి మండలాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై తనిఖీ వివరాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి అదనపు డీఆర్డీఏ రంగాచార్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అవకతవకలపై వివరాలు సేకరించారు. ఇలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహించి వాటి వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. అవినీతికి పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సో దాదాపు 10 కోట్లు మనం ఎక్స్పెండిచర్ చేస్తే ఆల్మోస్ట్ 10 కోట్లు. ఇప్పుడు వచ్చింది రికవరీ వచ్చేసి 59,000 వచ్చింది. ఆల్మోస్ట్ 0.005. సో ఇట్లాంటి రికవరీ కూడా ఉండకుండా చూసుకోవాలి. గతంలో జరిగిన సొసైటీకి ఈ సొసైటీకి డిఫరెన్స్ అనేది ఉండాలి. సో మనము చెప్పుకుంటే కాదు కుదరదు. ఇది కూడా రాకూడదు. చాలా మిస్టేక్స్ ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి. ఫైనాన్షియల్ మిస్అప్లికేషన్స్ కాదు, ఈ ప్రొసీడింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ టైం ఇలాంటి రికవరీస్ కానీ ఇలాంటి ఇష్యూస్ కానీ లేకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. ఆడిట్ అయింది, అయిపోయింది, కుదరదు. సో రేపటి నుంచే మనం జరిగినటువంటి పొరపాట్లని దాని మీద మనం అవగాహన తీసుకొని నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకోవాల్సిందిగా ఫీల్డ్ అసిస్టెంట్లకి అట్లాగే ఫీల్డ్ అసిస్టెంట్ కూడా దగ్గరటువంటి ఏజెస్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఓపికగా ఉన్నటువంటి ఓపికతో చాలా పేషెన్స్తో నాకు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హెచ్ఆర్ సార్ కూడా థ్యాంక్ యూ, ఐఐటీఆర్ ఎస్ఆర్పి గారికి అందరికీ థ్యాంక్స్, డిఆర్పీలో కూడా అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం మనం ఉండాలి. నెక్స్ట్ టైం ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఫీల్డర్స్ అందరూ కూడా ఇప్పుడు ఆడిట్ ఇచ్చినటువంటి రికార్డ్ ఏదైతే ఉందో రికార్డ్ అందరూ కూడా హ్యాండ్ అవుట్ చేసుకోవాలి. హ్యాండ్ అవుట్ చేసుకున్న తర్వాత వెళ్ళాలి. ఎవరు కూడా వెళ్ళడానికి లేదు. సో రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన బాధ్యత టెక్నికల్స్ తీసుకొని అన్ని రికార్డు చేసుకున్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళాల్సిన రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన ఏదో ఉద్దేశపూర్వకంగా ఏదో కావాల్సి కక్షపూర్వకంగా కాకుండా ఒకటే కొమ్మ 2 చెట్లు ఆడారు. వాటిలా ఒక చెట్టు 2 కొమ్మలు ఓకేనా. కాకపోతే సోషలాంటిది ఏం చేస్తుందంటే గుర్తు చేస్తున్నారు ఇలాంటి చేసిన పొరపాట్లు నెక్స్ట్ వచ్చే ఫైనాన్స్ ఇయర్లో ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో ఓ ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి విద్యుత్ స్తంభాన్ని, ప్రహరీ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న గిరబోయిన అజయ్ అనే యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సుందరగిరి గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. యువకుడి తల్లిదండ్రులు మృతి చెందిన నానమ్మ దగ్గర ఉంటున్నారు. అజయ్ ప్రేమ వివాహం చేసుకోగా భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకుని ప్రమాద స్థలానికి చేరుకున్న మృతుడి నానమ్మ, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.